Yes. Good evening, everyone. Welcome to Dr. Rajesh Biogenesis Chemistry Academy. So myself, Dr. Rajesh Kumar Pogaku, Director cum Organic Chemistry Faculty. So, in order to explain our institute, from the last 24 years, we are the only one institute in the stream of chemistry. Especially, we are going to handle complete CSR chemistry, gate chemistry, as well as JL chemistry, DL, Transco, Genco, Pollution Control Board, and not only this, even variable competitive chemistry entrance and related examinations are completely handled by our institute. So the major advantage for our institute is we have complete extreme standard faculties are available. సో మా దగ్గర ఉండేటువంటి ఫ్యాకల్టీస్ ఎలా అంటే రెగ్యులర్గా ఇక్కడ మాత్రమే వాళ్ళు టీచ్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ వే వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే దే కెన్ ఈవెన్ గెస్ ఏ క్వశ్చన్ పేపర్ సచ్ వే దట్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు బి డంప్డ్. మ్యాక్సిమం వాళ్ళు చెప్పేటువంటి క్వశ్చన్స్ కాన్సెప్ట్ రిలేటెడ్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ వే మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వన్స్ ఒకసారి మీరు కాన్సెప్ట్ బాగా వింటే. ఓకే, సో అబౌట్ దేర్ ఎక్స్పీరియన్స్, వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ మోస్ట్ ఆఫ్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అంటే మ్యాక్సిమం మీకు ఉండేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్లో ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ ఎక్కువగా ఉంటుంది అండ్ రిమైనింగ్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ కానీ పొల్యూషన్ కెమిస్ట్రీ కానీ సో ఈ పర్టికులర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ ఈవెన్ వీ హ్యావ్ ఏ ఎక్స్పీరియన్స్. మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందంటే ఈవెన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాట్ ఎవర్ కంటెంట్ దే గివెన్, వాటర్ పొల్యూషన్, అనలైటికల్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, ఈవెన్ జెన్కోలో కూడా మేము అనలైటికల్ కెమిస్ట్రీ కానీ ఓకే అండ్ అదర్ దెన్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ వాటికి సంబంధించినటువంటి అన్ని కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసి ఈవెన్ ట్రాన్స్కోలో కానీ జెన్కోలో కానీ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ జేఎల్స్ కానీ మ్యాక్సిమం డిఎల్స్ కానీ అందరూ కూడా క్వాలిఫై అయిన వాళ్ళు మ్యాక్సిమం మా స్టూడెంట్స్ అయ్యే ఉంటారు. సో మీరు 100% మా ఇన్స్టిట్యూట్ని నమ్మొచ్చు. ఎట్ ది సేమ్ వే డోంట్ థింక్ అబౌట్ అవర్ ఫీజెస్. ఫీజ్ కంప్లీట్గా డిపెండ్స్ అపాన్ ది క్వాలిటీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది కంటెంట్ వాట్ దే మెయింటైన్. వారు ఎలాంటి కంటెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎంత డెప్త్ వరకు వాళ్ళు వెళ్ళగలుగుతారు, మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ మీకు కంటెంట్ని ఎంత ఈజీగా అర్థం చేయించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా మీరు కన్సిడర్ చేసి వెదర్ దట్ ఫీజ్ ఈజ్ సూటబుల్ ఆర్ నాట్ దట్ యూ నీడ్ టు డిసైడ్. సార్ మాకు రెగ్యులర్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఏంటంటే సార్ వేరే దగ్గర ఫీజు చాలా తక్కువగా ఉంది, మీ దగ్గర చాలా ఎక్కువగా ఉందన్నట్టుగా వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. దాన్ని మేము హ్యాపీగా స్వీకరిస్తామండి. మీకు ఎలాంటి డౌట్స్ అయితే వచ్చాయో వాటి మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాము. వన్స్ బయోజెనసిస్ టీమ్, బయోజెనసిస్ ఇన్స్టిట్యూట్ ఒక ఫీజు డిసైడ్ చేసింది అనుకోండి, ఫస్ట్ కంటెంట్ ఎంత ఉంది, 3 to 4 మెంబర్స్ ఫ్యాకల్టీ ఎవరైతే టీచ్ చేస్తారో ఆ ఫ్యాకల్టీ అందరూ కూడా కూర్చొని ఒకసారి మాట్లాడుకొని దీనికి ఎంత టైం సరిపోతుంది, ఎంత డెప్త్ వరకు మనం వెళ్ళొచ్చు అండ్ వాట్ అబౌట్ టైమింగ్స్ ఎలా మనం మేనేజ్ చేయాలి, మేనేజ్ చేసిన తర్వాత ఒక బిలో యావరేజ్ స్టూడెంట్, ఎబో యావరేజ్ స్టూడెంట్, ఎట్ ది సేమ్ వే ఏ బ్రిలియంట్ క్యాండిడేట్, వీళ్ళందరినీ మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, అందరికీ అర్థమయ్యే విధంగా షెడ్యూల్ ప్లాన్ చేసుకొని ఒక ఫీజు అనేది డిసైడ్ చేస్తామండి. అంతేగాని ఒక టాప్ రేంజ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒక కార్పొరేట్ సెక్టర్లో మేము ఫీజు పెట్టడం అని మా దగ్గర జరగదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి రెగ్యులర్గా పడేటువంటి బ్యాచెస్ కావు. దీనికి ఖచ్చితంగా మీరు బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఎవరైతే టాప్ ఫ్యాకల్టీ ఉంటారో, రెగ్యులర్ టీచింగ్లో ఉంటారో, టాప్ ఫ్యాకల్టీ ఎట్ ది సేమ్ వే రెగ్యులర్ టీచింగ్, దే షుడ్ హ్యాండిల్ దిస్ కెమిస్ట్రీ క్లియర్లీ. వాళ్ళు మాత్రమే దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారండి. డోంట్ బిలీవ్ ది ఫేక్ ఇన్స్టిట్యూట్స్ దోస్ హూ నాట్ సాటిస్ఫై యూ కంప్లీట్లీ. ఫీజు తక్కువ ఉందని చెప్పేసి మీరు జాయిన్ కాకండి. ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో, కంటెంట్ ఉంటుందో అండ్ మీకు జస్టిఫై జరుగుతుంది అనుకుంటారో అక్కడ మాత్రమే మీరు జాయిన్ కండి. అండ్ ఈవెన్ వీఆర్ నాట్ సేయింగ్ దట్ యూ జాయిన్ హియర్ బ్లైండ్లీ. మీరు మమ్మల్ని బ్లైండ్గా నమ్మి జాయిన్ అవ్వండి అని కూడా మేము చెప్పట్లేదు. యూ ట్రై టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సీనియర్స్, ట్రై టు టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ JLs, DLs and those who are already taken coaching from our institute about our chemistry content. సో మీరు వేరే వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని మాత్రమే మా దగ్గర జాయిన్ కండి. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత then you will see the difference and you will see the content variation from one institute to other institute and you will see the subject development in your body. అంటే ఎవ్రీథింగ్ మీలో కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. దానికి మాత్రం యాజ్ ఎ డైరెక్టర్గా నేను మీకు ఒక అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాను. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు మీకు రికార్డింగ్ వీడియోస్ కానీ లైవ్ వీడియోస్ కానీ ప్రతిదీ కూడా మీకు లైవ్ స్ట్రీమ్ ఇవ్వబడుతుంది. సమ్ పీపుల్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ అనేబుల్ టు లిజన్ లైవ్ క్లాసెస్ సార్, వీఆర్ గోయింగ్ టు లిజన్ ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ మాత్రమే మేము వినగలుగుతాము, లైవ్ క్లాసెస్ మేము వినలేం సార్ అంటున్నారు. వాళ్ళకు కూడా మేము ఒక వెసులుబాటు కల్పించామండి. మీరు ఓన్లీ రికార్డింగ్ వీడియోస్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్స్ అయిపోయేంత వరకు ఉంటాయి.
కొంతమంది అంటే సార్ మాకు దానికి ఎక్స్టెన్షన్ లేదా, ఓన్లీ ఎగ్జామినేషన్స్ వరకు ఉంటాయా, దాని తర్వాత మాకు ఏం లేదంటే దట్ డిపెండ్స్. సపోజ్ ఎగ్జామినేషన్ జూలైలో ఉందనుకోండి, సో వీ విల్ ఎక్స్టెండ్ అప్ టు జూలై. ఇట్ మే బీ ఎక్స్టెండెడ్ అప్ టు 1 or 2 months. పోస్ట్పోన్ అయింది అనుకోండి, ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయింది, ఇట్ మే బీ సెప్టెంబర్ లైక్ దట్. సో వీ కాంట్ గెస్. ఒకవేళ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ కంటెంట్ విల్ బీ దేర్ ఇన్ యువర్ యాప్ ఓన్లీ. యాప్లో ప్రతి కంటెంట్ ఉంటుంది. సో దానికి మీరు ఎలాంటి క్వశ్చన్ మార్క్స్ తోటి మీరు చదవాల్సిన అవసరం లేదండి. మీరు ధైర్యంగా కాన్ఫిడెన్స్గా బయోజెనసిస్ని నమ్మి ఏ డిసిషన్ తీసుకున్నా బయోజెనసిస్ వాళ్ళు తీసుకుంటారనే మనోధైర్యంతో ఉండి మీరు ఫస్ట్ మా పైన నమ్మకం పెట్టుకొని ఎవరైతే ఫీజు పే చేశారో ఇప్పటివరకు వాళ్ళందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఆన్లైన్లో ఇవాళ రేపు జరిగేటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో దానివల్ల కొంతమంది భయపడుతున్నారు పేమెంట్స్ చేయడానికి. అలాంటి సందర్భాల్లో కూడా ఇప్పటివరకు మాకు చాలామంది కూడా డైరెక్ట్గా బయోజెనసిస్ అనే పేరు విని మాకు డైరెక్ట్గా ఫోన్ చేసి తర్వాత కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ మేము ఏంటంటే యాప్లో కూడా మీకు డైరెక్ట్ పేమెంట్ ఆప్షన్ లేకుండా చేసాం. సో దట్ మీ క్లారిటీ వచ్చిన తర్వాతే మీరు అడ్మిషన్ తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాతే మీరు కోచింగ్ తీసుకోవాలి, మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాతే కోచింగ్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్ ర్యాంక్ వస్తుంది. సో ఫస్ట్ వీ నీడ్ టు గివ్ కాన్ఫిడెన్స్. దట్స్ వై పేమెంట్ ఆప్షన్ అనేది మీరు కాంటాక్ట్ చేయండి, క్లారిటీ తీసుకోండి, ఫీజు ఎందుకు ఎక్కువ అని చెప్పేసి అడగండి, కంపేర్ చేయండి సార్ అని చెప్పేసి అడగండి, మేము రీజన్స్ చెప్తాం. అండ్ ఫైనల్గా అవుట్పుట్ చూడండి. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ ఒక చాప్టర్ వినండి, విన్న తర్వాత దెన్ యూ కంపేర్ యూ అండ్ యువర్ స్టాండర్డ్స్ అండ్ కంపేర్ ది సేమ్ కాన్సెప్ట్ విత్ అదర్ ఫ్యాకల్టీ దోస్ ఆర్ టీచింగ్. సో మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్లో ఉంటే నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మీ ఫ్రెండ్ వేరే దగ్గర తీసుకొని మీరు ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ట్రై టు కంపేర్ ది నోట్సెస్ అండ్ ట్రై టు సీ హౌ దే ఆర్ వెరీ ఫాస్ట్లీ అటెంప్టింగ్ ది క్వశ్చన్స్. అంటే ఇవన్నీ కూడా మీరు కంపేర్ చేస్తే దెన్ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఓకే, సో 100% మీరు ఏదైతే నమ్మకం మా పైన పెట్టుకున్నారో అది ఖచ్చితంగా మేము నెరవేరుస్తామండి. ఇది మాది ఒక కొత్త ఇన్స్టిట్యూట్ కాదు, మా కొత్త ప్రయోగం కాదు, మాకు వీటిపైన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. 100% మీకు ఖచ్చితంగా జస్టిఫికేషన్ జరుగుతుంది. 20 out of 20 వేకెన్సీస్ ఇన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అవన్నీ కూడా 100% బయోజెనసిస్ స్టూడెంట్స్వే. ఇది మాత్రం కావాలంటే మీరు కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మమ్మల్ని మీరు అడగవచ్చు. మేము 100% దానికి అష్యూరెన్స్ ఇస్తాం. ఎందుకంటే మేము ఇచ్చే కంటెంట్ మ్యాక్సిమం వాళ్ళు ఫ్రేమ్ చేసే స్టాండర్డ్స్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. సో మిగతా స్టూడెంట్స్ మేబీ ఒక పర్టికులర్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 1 minute 2 minutes తీసుకుంటే మీరు విత్ ఇన్ సెకండ్స్లో చేయగలుగుతారు. అలాంటి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాము. అలా మేము కంటెంట్ సపోర్ట్గా మీకు ఇస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కంటిన్యూస్ సజెషన్స్, continuous helpful suggestions, so that we will give a better content for best students. Okay, so let me introduce about the syllabus. Today I am going to discuss about how organic questions are going to be framed. What is an important area for organic questions? Because myself, Dr. Rajesh Kumar, I completed my MSc PhD from Hyderabad Central University. So we have vast experience in MSc as well as CSR examinations. Okay, so let me introduce about organic syllabus. At the same way, what are the possibilities of asking and how the syllabus is made, on which basis this syllabus is completely made, and what will be the expected area for asking questions in your examination. So mostly మీ కెమిస్ట్రీ కంటెంట్ మొత్తం కూడా పేపర్ 2లో వస్తుందండి. ఆ పేపర్ 2లో కూడా మీకు ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఎన్విరాన్మెంట్ 4 పార్ట్స్గా విభజించబడింది. అందులో మీకు ఎస్పెషల్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ తీసుకుంటే మీకు కంప్లీట్గా ఆర్గానిక్ కెమిస్ట్రీ 7 చాప్టర్స్ ఉన్నాయండి. ఆ 7 చాప్టర్స్ ఏంటంటే సో బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్, అలాగే కెమిస్ట్రీ ఆఫ్ అలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్. ఓకే, ఆఫ్టర్ దట్ యూ కెన్ గో ఫర్ స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ ఆరోమేటిక్ కాంపౌండ్స్, కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఎట్ ద సేమ్ వే లాస్ట్కి కొంచెం స్పెక్ట్రా ఇంట్రడక్షన్ ఇచ్చారండి, బీర్స్ లాంబర్స్లా అండ్ ఇట్స్ అప్లికేషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ analysis and basic principles involved in UV, IR, NMR. So mostly ఇక్కడ మీకు బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే మెన్షన్ చేశారో UV, IR, NMR ఇవన్నీ కూడా మోస్ట్లీ మీకు ఒక సిగ్నల్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ దిస్ ఆల్ కాన్సెప్ట్స్ క్లియర్లీ. సో జస్ట్ ఫోకస్. టోటల్ 7 చాప్టర్స్ ఆర్ అవైలబుల్. టోటల్గా మీకు 7 చాప్టర్స్ ఉంటాయండి. సో ఇందులో సిలబస్ ఎలాగంటే కొంచెం లాజికల్గా ఇచ్చారు. ఎంఎస్సీ ఎంట్రన్స్ కానీ ఈ సిఎస్ఆర్ ఎంట్రన్స్ కానీ చెప్పినప్పుడు మేము ఎలాగైతే ఒక స్ట్రాటజీ ఫాలో అవుతామో ఆ స్ట్రాటజీ కాకుండా కొంచెం మిక్స్డ్గా ఇచ్చారు. ఓకే, సో దీనికి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్
see this first. ఇక్కడ మీరు చూసినట్టయితే బాండింగ్ అండ్ షేప్స్ ఆఫ్ ఆర్గానిక్ మాలిక్యూల్. ఫస్ట్ దీనికంటే ముందుగా మనము ఈ కెమిస్ట్రీ ఆఫ్ అలిఫాటిక్ కాంపౌండ్స్ దగ్గరికి వెళ్ళండి. ఈ కాన్సెప్ట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ వాడు ఏం మెన్షన్ చేశారు, నామన్క్లేచర్ అనే టర్మ్ వాళ్ళు మెన్షన్ చేశారు. సో నామన్క్లేచర్ అని మెన్షన్ చేసి ఆల్కైన్ సింథసిక్ రియాక్షన్స్ అండ్ ది సేమ్ వే దే గివెన్ యాజ్ కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ దిస్ సైక్లో ఆల్కైన్స్ ఎవ్రీథింగ్ దే మెన్షన్. సో ఐ విల్ స్టార్ట్ విత్ నామన్క్లేచర్. మీకు రేపు స్టార్ట్ అయ్యే టాపిక్ నామన్క్లేచర్ అనమాట. సో నామన్క్లేచర్ మీరు చెప్తే ఏంటంటే ఆర్గానిక్ మాలిక్యూల్స్ యొక్క నేమ్స్, కామన్ నేమ్, ఐయుపాక్ నేమ్ అనేది క్లియర్గా మీరు ఇవ్వగలుగుతారు. సో దట్ యూ కెన్ గివ్ కంప్లీట్ నేమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిక్ మాలిక్యూల్, ఆర్గానిక్ స్కెలెటన్స్ వెరీ ఈజీలీ ఇఫ్ యూ నో నామన్క్లేచర్. Okay, first I will start with nomenclature. So in this nomenclature we will see what is common name and IUPAC name. Before that, after nomenclature I will start this one, bonding and shapes of organic molecule. Over here they given is electronegativity of organic molecules. So what it means, actually this electronegativity term mostly belongs to inorganic concepts. Inorganic lo baga vinipettuntam. The tendency of withdrawing shade pair of electron more towards itself is nothing but electronegativity. That is well known. Pauling scale gaani Mulliken scale nunchi electronegativity factors ni manam kanukuntam. So but why they given in organic chemistry? Electronegativity ante generally as S character increases, electronegativity of any particular carbon increases. That is a key point. So based on that they given the term electronegativity. So ikkada meeku sp, sp2. So generally we will give like this. It may be sp, then go through sp2 and then followed by sp3. So generally this kind of terms we are going to use. Sp having more electronegativity than sp2 followed by sp3. Withdrawing capacity is very high when S character is very high. Okay, generally when high electronegative element is present, electronegativity ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ withdrawing capacity ఎక్కువ ఉంటుందండి. సో మోస్ట్లీ ఎలక్ట్రోనెగటివిటీ ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మీకు తన ఇంటెన్షన్ ఏంటంటే కార్బన్స్ యొక్క డిఫరెంట్ హైబ్రిడేషన్స్ నుంచి ఎలక్ట్రోనెగటివిటీ ఎలా హెల్ప్ అవుతుంది, అదే వాని మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో తర్వాత దెన్ దిస్ కాన్సెప్ట్ ఈస్ వెల్ నోన్. దెన్ గో త్రూ electronic displacements. So what is this actual electronic displacement? So mobility of electron from one part of the molecule to other part of molecule in organic molecules. అంటే ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి, వాటి యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ అండ్ ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్ వన్. అందులో మీకు మేజర్గా ఇండక్ట్ ఎఫెక్ట్, మెజోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్ అనే 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. వీటిని మనం పోలరైజబుల్ ఎఫెక్ట్, పోలరైజబిలిటీ అని అంటాం అనమాట. సో పోలరైజబుల్ ఎఫెక్ట్ ఇక్కడ 2 టర్మ్స్ మెన్షన్ చేశారు చూడండి. ఇండక్టివ్, it will be completed, mesomeric and hyper conjugation. And ఇవి మీకు క్లియర్గా తెలిస్తే then what happens, see bond polarity, polarizability, and these all factors will be get covered. Dipole moment, organic molecule. So almost all these topics all are going to be covered. Bond polarity and polarizability, dipole moment of organic molecule, everything will be covered. Hydrogen bonding, intramolecular, intermolecular, and what are the solvents effects will be observed over here regarding their structure and dissociation, యాసిడ్ అండ్ బేసెస్. సో ఈ టాపిక్ ఏంటంటే సాల్వెంట్ స్ట్రక్చర్, డిసోసియేషన్ కాన్స్టెంట్, యాసిడ్స్ అండ్ బేసెస్. దిస్ విల్ బీ ఎక్స్ప్లెయిన్ బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్. ఇక్కడ సిలబస్ ఏంటంటే కొంచెం మిక్స్డ్గా ఇచ్చారమ్మా. మిక్స్డ్ ఏంటంటే ఫస్ట్ సపోజ్ ఇవన్నీ నేను చెప్పేసాను అనుకోండి, ఇందులోనే ఈ టాపిక్స్ అనేవి కవర్ అయిపోతుంటాయి. సపరేట్గా హెడ్డింగ్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఇక్కడ మీరు ఇంకోసారి వన్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, అండ్ ఇక్కడ కూడా వన్ మోర్ టైమ్ వీ నీడ్ టు రిపీట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్, ఇక్కడ చేసే ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇంకోసారి ఇక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది. సో ది ఎఫెక్ట్స్ ఆపరేటెడ్ ఇన్ దిస్ 3 విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ హియర్. సో కాబట్టి ఫస్ట్ ఇండక్ట్ ఎఫెక్ట్, మెజోమెరిక్ ఎఫెక్ట్, హైపర్ కాంజుగేషన్. ఇఫ్ యూ నో దిస్ 3 క్లియర్లీ, దెన్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ దిస్, ఆల్ ఆర్ బిలాంగ్స్ టు దిస్ వన్. ఇక్కడ ఇవన్నీ వాళ్ళు ఫ్యాక్టర్స్గా ఇచ్చారు అంతే. దేర్ ఇస్ నో స్పెషల్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఓవర్ హియర్. సో బాండ్ ఫార్మేషన్, ఫిజన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో బాండ్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటి ఫిజన్స్ ఏంటి. ఇక్కడ ఫిజన్స్లో మీకు జనరల్గా కన్సిడర్ చేస్తే 2 టైప్స్ ఆఫ్ ఫిజన్స్ ఉంటాయండి, హోమోలిటిక్ ఫిజన్, హెటరోటిక్ ఫిజన్. ఇక్కడ మీకు రాడికల్స్ వస్తాయి, ఇక్కడ యానియాన్స్ వస్తాయి. అండ్ దిస్ పార్ట్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు బేసిక్స్. చాలా స్ట్రాటజిక్గా ఈ కాన్సెప్ట్స్ ఫ్రేమ్ చేశారు. ఇక్కడ ఏంటంటే అప్ టు హియర్, ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్ అప్ టు హియర్, హెటరోటిక్ ఫిజన్. రిమెంబర్, ఇఫ్ యూ నో ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్మెంట్స్ క్లియర్లీ, దీస్ టోటల్ టాపిక్స్ విల్ బీ కవర్డ్. If you know electronic displacements and what are the factors affecting on that electronic displacement, bond length, bond parameters, everything will be covered over here. Okay, then after this in first chapter reactive intermediates are there. Idi chala easiest topic andi, and organic chemistry lo one of the heart related topic. Okay, so means it is a heart of organic chemistry, intermediates.
Suppose generally organic reactions are two types. We are going to classify organic reactions in two ways. Concerted and non-concerted. Concerted means single step reaction. There you will expect no intermediate. But non-concerted reaction is multi-step reaction. అంటే ఒక రియాక్షన్ మోర్ దెన్ వన్ స్టెప్స్లో జరిగితే వాటిని నాన్ కన్సర్టెడ్ అంటారు. వాటికి మాత్రమే ఇంటర్మీడియట్స్ వస్తాయి. ఇంటర్మీడియట్స్ జనరల్గా 6 టైప్స్ ఉంటాయి. కార్బోకాటియాన్, కార్బానియాన్, ఫ్రీ రాడికల్, కార్బిన్, నైట్రిన్, బెంజైన్. ఈ సిఎస్ఆర్ వాళ్ళకి 6 చెప్తాము. ఈ 6లో కార్బోకాటియాన్ అంటే ఎవ్రీ ఇంటర్మీడియట్, ఒక ఇంటర్మీడియట్ని ఎలా జనరేట్ చేయాలి, వాటిని స్టెబిలిటీ ఏంటి, వాటి రియాక్టివిటీ ఏంటి, వాటి కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి. సో నియర్లీ 6 టర్మ్స్ అంటే జామెట్రీతో సహా కలుపుకొని ఓవరాల్గా 6 టర్మ్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్. సో బట్ మీకు ఇచ్చిన సిలబస్లో ఏంటంటే ఓన్లీ కార్బోకాటియాన్ ఇచ్చారమ్మా, కార్బానియాన్, ఫ్రీ రాడికల్, కార్బిన్ దే గివెన్, దే నాట్ గివెన్ ఈవెన్ నైట్రిన్, బెంజైన్. సో అవుట్ ఆఫ్ 6 ఇంటర్మీడియట్స్లో మేము చెప్పే స్టాండర్డ్స్ ఎస్పెషల్లీ సిఎస్ఆర్ కానీ గేట్కి అక్కడ మేము 6 చెప్తాం. అంటే వాటి జనరేషన్, జామెట్రీ, అడిషనల్గా స్టెబిలిటీ, దెన్ ఆఫ్టర్ దట్ రియాక్టివిటీ, ట్రాపింగ్, ఓవరాల్గా 6 ప్రాపర్టీస్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఎస్పెషల్లీ ఫర్ దిస్ ఇంటర్మీడియట్స్. బట్ రైట్ నో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ మీకు ఇచ్చినటువంటి రియాక్టివ్ ఇంటర్మీడియట్స్లో ఓన్లీ ఒక ఇంటర్మీడియట్ని ఎలా జనరేట్ చేయాలి, ఆ ఇంటర్మీడియట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇట్ ఇస్ సేమ్ వే ఫైనల్లీ ఆ ఇంటర్మీడియట్ యొక్క స్టెబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, సో జనరేషన్, జామెట్రీ అండ్ స్టెబిలిటీ ఓన్లీ 3 మాత్రమే ఇచ్చాడు. రిమైనింగ్ 3, సో రిమైనింగ్ 3 ఏంటంటే ట్రాపింగ్, ఓకే, దెన్ ఫాలోడ్ బై కరస్పాండింగ్ కెమికల్ రియాక్షన్స్. సో రిమైనింగ్ 2 టర్మ్స్ దే నాట్ గివెన్, సో మోస్ట్లీ దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఓకే, సో హియర్ మోస్ట్ కామన్లీ సపోజ్ ఒక కార్బోకాటియన్ తీసుకుంటే ఈ కార్బోకాటియన్ యొక్క ఈ స్టెబిలిటీ ఉంది కదా, ఈ స్టెబిలిటీ అనేది ఇండక్టివ్ మెసోమెరిక్ హైపర్ కాంజుగేషన్లో కవర్ అయిపోతుంది. కాబట్టి సో డోంట్ ఎక్స్పెక్ట్ టు కవర్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్స్ యాజ్ ఇట్ ఈస్ అట్ వన్ ప్లేస్. ఒకే ప్లేస్లో ఇది కవర్ చేయడం కష్టమమ్మా. 100% ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అవుతుంది. నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. ఆల్ టాపిక్స్ కెనాట్ బి కవర్డ్ ఎట్ వన్ ప్లేస్. సపోజ్ here I will say carbocation, but here see, while explaining inductive effect, mesomeric effect and hyperconjugation, here only I will explain what is carbocation. Carbocation యొక్క స్టెబిలిటీ ఏంటి, కార్బోకేటైడ్ని ఎలా స్టెబిలైజ్ చేయాలి, వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ ది స్టెబిలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఓవర్ హియర్. అండ్ ఈవెన్ mesomeric effect, hyperconjugation, everywhere that factors will be explained for this carbocation. Then we will explain what is nucleophile and electrophile. Electron deficient species are the species having lack of electrons. ఎక్కడైతే ఎంటీ డి ఆర్బిటాల్స్, ఎంటీ పి ఆర్బిటాల్స్, ఎంటీ క్యావిటీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఎలక్ట్రోఫైల్స్ అంటారు. న్యూక్లియోఫైల్స్ అంటే సింపుల్, ది స్పీషీస్ విచ్ హ్యావింగ్ మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్ స్పీషీస్ హ్యావింగ్ ఎక్సెస్ నెగిటివ్ చార్జ్ హ్యావింగ్ అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్. ఇక్కడ మీకు వచ్చే అవకాశం ఏంటంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎలక్ట్రోఫైల్, న్యూక్లియోఫైల్ అనే క్వశ్చన్స్ సాధారణంగా వస్తాయి. ఇక్కడ మీకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ ఏరియాలో అప్ టు దిస్ పార్ట్ ఐమ్ సెయింగ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ అసిడిటీ క్వశ్చన్స్ కానీ, బేసిటీ క్వశ్చన్స్ కానీ, ఇండక్టివ్ ఎఫెక్ట్ పైన ఉండేటువంటి అప్లికేషన్స్, అసిడిటీ, బేసిటీ, మ్యాక్సిమం రెండింటిపైనే క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ మీకు కాన్స్టెంట్, డిసోసియేషన్ కాన్స్టెంట్ పైన, డిసోసియేషన్ కాన్స్టెంట్ మోస్ట్లీ రిలేటెడ్ టు కేఏ అండ్ కేబీ, యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్, బేస్ డిసోసియేషన్ కాన్స్టెంట్, ఇక్కడ పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో రిమెంబర్, ఈ ఏరియాలో మీకు వచ్చే క్వశ్చన్స్ మోస్ట్లీ రైట్ డౌన్ ది అసిడిటీ ఆర్డర్ ఆర్ ఐడెంటిఫై ది కరెక్ట్ అసిడిటీ ఆర్డర్ ఆఫ్ ఏ గివెన్ మాలిక్యూల్స్. ఒక 3 మాలిక్యూల్ ఇచ్చి వాటి అసిడిటీ ఆర్డర్ అడుగుతాడు, లేదంటే బేసిటీ ఆర్డర్ అడుగుతాడు, స్టెబిలిటీ అడుగుతాడు, క్యాటియాన్ స్టెబిలిటీ, యానియాన్ స్టెబిలిటీ, ఇవి ఎక్స్పెక్టెడ్ ఏరియా. దీంట్లో మీకు 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీకు వచ్చే అవకాశాలు తక్కువ అమ్మా ఇంటర్మీడియట్, ఎందుకంటే ఈ ఇంటర్మీడియట్స్ కూడా ఇందులోనే కవర్ అవుతాయి. సో స్టిల్ వీ విల్ ఎక్స్ప్లెయిన్, డోంట్ థింక్. బట్ థింగ్ ఈజ్ ఇక్కడ మీకు సపరేట్గా రియాక్షన్ ఇంటర్మీడియట్ హెడ్డింగ్ పెట్టి అందులో మళ్ళీ ఈ స్టెబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయమన్నమాట. ఎందుకంటే ఈ స్టెబిలిటీస్ అనేవి ఇక్కడే మీకు కవర్ అయిపోతాయి, మీకు అక్కడ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అర్థమైపోతుంది. సో మోస్ట్లీ రిమెంబర్, దిస్ ఏరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ నో బేసిక్స్ క్లియర్లీ. అండ్ ఈ ఏరియా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇదన్నీ కూడా నియర్లీ రిమైనింగ్ 6 చాప్టర్స్కి లింక్ అయి ఉంటుంది. ఎక్కడైనా సరే ఈ చాప్టర్ మళ్ళీ దానికి ఫాలో అప్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ యువర్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఓవర్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 2 questions హార్డ్లీ వస్తాయమ్మా, మేబీ 3 కూడా రావచ్చు, డిపెండ్స్ అపాన్ ది ఎగ్జామినర్. ఓకే, బట్ ఇట్ ఈస్ అ హార్ట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఎస్పెషల్లీ ఆర్గానిక్. దెన్ గో త్రూ కెమిస్ట్రీ ఆఫ్ ఆలిఫాటిక్ కాంపౌండ్స్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆలిఫాటిక్ కాంపౌండ్స్ అని మెన్షన్ చేశారమ్మా, అండ్ సడన్గా నామన్క్లేచర్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ నామన్క్లేచర్ అంటే మన కామన్ నేమ్, ఐపాక్ నేమ్. ఇక్కడ మీకు నామన్క్లేచర్ నేను ఏం చేస్తానంటే నెక్స్ట్ క్లాస్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ నామన్క్లేచర్ starting from alkane onwards, alkane, alkene, alkyne. So then following by multiple functional groups,
priority order. Almost all 2 classes are required to complete nomenclature. In depth గా మీకు 2 classes అయిపోతుంది. ఇది ఎందుకు మీకు స్ట్రెస్ చేయమని అంటున్నానంటే ఈ nomenclature మీరు బాగా చదివితే స్టీరియోకెమిస్ట్రీ పైన ఈజెడ్ అండ్ ఆర్ఎస్ nomenclature మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అది మీరు ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇక్కడ nomenclature అంత ఈజీగా తీసుకోకండి. nomenclature will plays a big role which is linked with stereochemistry, absolute configuration and relative configuration. And next what they given, alkane, complete alkane synthesis, preparations and chemical reactions that is common. ఇందులో మీరు వుడ్స్ రియాక్షన్ కానీ కోరే హౌస్ రియాక్షన్ కానీ ఇట్ ఇస్ సేమ్ వే క్రాస్ వుడ్స్ రియాక్షన్, ప్రిపరేషన్ ఫ్రమ్ ఎనీ అన్సాచురేటెడ్ మాలిక్యూల్ టు సాచురేటెడ్ మాలిక్యూల్, విల్కిన్సన్ క్యాటలిస్ట్. ఇక్కడ చాలా ఈజీ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఓకే, దెన్ సెలెక్టివిటీ సల్ఫోనేషన్ రియాక్షన్, దెన్ ఫాలోడ్ బై సైక్లో ఆల్కైన్. ఇక్కడ మీకు బిఎస్టీ వస్తుంది. ఆల్కైన్ తర్వాత సైక్లో ఆల్కైన్, బేయర్ స్ట్రెయిన్ థియరీ. ఇక్కడ మీకు రింగ్స్ ఆర్డర్స్ జనరల్గా అడుగుతారమ్మా. రింగ్స్ ఒక ఆర్డర్ ఏంటి, ఓకే, విచ్ ఈస్ మోర్ స్టేబుల్ రింగ్ అకార్డింగ్ టు బేయర్ స్ట్రెయిన్ థియరీ. సో బేయర్ స్ట్రెయిన్ థియరీ ప్రూవ్ చేసి యాంగిల్ స్ట్రెయిన్ ఎలా ఉంది, సో హౌ టు డిటర్మైన్ స్టెబిలిటీ ఆఫ్ ఏ ఆల్కైన్, సైక్లో ఆల్కైన్ ఎస్పెషల్లీ 3 membered 4 up to 6 membered. సో హియర్ we are going to explain the stability of the rings. Then alkane and alkyne synthesis, alkanes and alkyne synthesis, electrophilic addition, and one more is reactions and Markovnikov rule. So most probably ఇక్కడ కొంచెం మిస్టేక్ జరిగిందమ్మా. ఇట్ ఈస్ ఆల్కీన్. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆల్కేన్ సింథసిస్ ఆల్రెడీ ఇచ్చాడు. సింగిల్ బాండ్ కార్బన్ కార్బన్ ప్రిపరేషన్స్ దే గివెన్ క్లియర్లీ అండ్ హీ వాస్ సేయింగ్ దట్ వాట్ హీ వాస్ సేయింగ్ ఇస్ ట్రై టు లర్న్ how to prepare alkane. Alkane can be prepared from double bond to single bond, triple bond to single bond, alkyl halide to alkane, alcohol to alkane. So many ways we can prepare alkane and some name reactions are there. Here it was not mentioned how many name reactions we need to prepare and how many methods to prepare. So I will explain all available preparations over here. So then followed by reactions means chemical reactions. Alkanes involve in free radical substitution reaction. See, free radical halogenation, it is one substitution reaction. Their reactivity. Reactivity means which halogen is more reactive, which hydrocarbon is more reactive. That he was going to ask. And their selectivity. So generally alkanes are classified into primary, secondary, tertiary. Which is more reactive? Halogens are fluorine, chlorine, bromine, iodine. What is their reactivity? So here you will see halogen reactivity, alkane reactivity, and selectivity also we need to learn. Selectivity nothing but which is best among possible products. So this is very easy. ఇక్కడ మీకు చాలా ఈజీగా చదవచ్చమ్మా. So generally here sulfonation and their corresponding detergents are given. Here also a combinative questions here. ఇక్కడ మీకు ఒక కాంబినేషన్ క్వశ్చన్స్ వస్తాయి. మేబీ డిటర్జెంట్స్ అంటే alkane a salt combinations are expected. So sulfonation, then cycloalkane, BST. So mostly it is looks like a mistake. It is complete 100% not mentioned clearly, but I will explain examples with related to by taking one alkane. So how that detergents combinations are there for sulfonation. Because ఇక్కడ ఏంటంటే సల్ఫోనేషన్ ఏం చేస్తారు, జనరల్ ఆల్కేన్ తీసుకొని సల్ఫోనేషన్ చేసి దెన్ హౌ దే విల్ మేక్ యూజ్ ఆఫ్ డిటర్మినేషన్స్ ఆఫ్ ఎనీ డిటర్జెంట్స్. సల్ఫోనేషన్ ఫర్ డిటర్జెంట్స్, దట్స్ ఇట్, సింపుల్. సో దెన్ ఇక్కడ మీకు ఆల్కేన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేది సైక్లో ఆల్కేన్. ఇక్కడ బిఎస్టీ 3 membered అన్ని రింగ్స్ యొక్క స్టెబిలిటీ రాస్తాం. తర్వాత ఏంటంటే ఆల్కీన్ అండ్ ఆల్కైన్ ఐన్. ఇక్కడ కార్బన్ కార్బన్ డబుల్ బాండ్, దెన్ కార్బన్ కార్బన్ ట్రిపుల్ బాండ్, కంప్లీట్ ప్రిపరేషన్స్ ఉంటాయి. ఈ 2 molecules మాత్రమే ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. ఇక్కడ కూడా మీకు ఏంటంటే వాట్ ఇస్ దిస్ టర్మ్ జనరలీ బిలాంగ్స్ టు డిటర్జెంట్స్ మీన్స్ సల్ఫోనేట్ అయాన్స్ అని ఉండాలి. ఒక స్ట్రేట్ చైన్ తీసుకున్నప్పుడు ఒక సల్ఫోనేట్ అయాన్ ఉండి దానికి ఒక ఎనీ నెగిటివ్ అయాన్ కరస్పాండింగ్ సోడియం పొటాషియం ఇఫ్ దే ఆర్ అవైలబుల్ దే ఆర్ గోయింగ్ టు బి టర్మ్డ్ యాజ్ డిటర్జెంట్స్. సో దట్స్ వై ఒక ఆల్కేన్ తీసుకొని సల్ఫోనేషన్ చేస్తాం, తర్వాత వచ్చేటువంటి సల్ఫోనిక్ యాసిడ్ ప్రోటాన్ రిమూవ్ చేసేసి దెన్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ నెగిటివ్ అయాన్. దట్ నెగిటివ్ అయాన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ డిటర్జెంట్స్. సో ఇది వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ వీ కెన్ అండర్స్టాండ్. ఆల్కేన్ తర్వాత ఎంబడే మనకు సైక్లో ఆల్కేన్స్ వస్తుందమ్మా. ఆఫ్టర్ ఆల్కేన్స్ విల్ గెట్ సైక్లో ఆల్కేన్, దెన్ డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ కంప్లీట్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్. ఇక్కడ మీకు మార్కోనికాఫ్ రూల్ అని వస్తుంది. ఇక్కడ మీకు విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ విల్ ఫార్మ్ ఆర్ విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ విల్ ఫాలో మార్కోనికాఫ్ రూల్. 2 rules ఉంటాయి, మార్కోనికాఫ్ రూల్, యాంటీ మార్కోనికాఫ్ రూల్. యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఆల్సో కాల్ పెరాక్సైడ్ ఎఫెక్ట్. సో ఇక్కడ మనకేంటంటే జనరల్లీ ఆల్కీన్స్ ఆర్ ఆల్కేన్స్ ఇఫ్ దే ఆర్ అన్సిమెట్రిక్ ఫాలో మార్కోనికాఫ్ రూల్. ఇక్కడ మనకు పెరాక్సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ యాంటీ మార్కోనికాఫ్ రూల్. ఓకే, దెన్ 1, 3 డైపోలార్ సైక్లో అడిషన్. ఇట్ ఈస్ లుక్స్ లైక్ ఏ సైక్లో అడిషన్ రియాక్షన్. ఇది 1, 3 డైపోలార్ సైక్లో అడిషన్ అమ్మా, అంటే 1, 3. సో జనరలీ వీ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. ఇఫ్ యూ టేక్ 3 elements like this and if you attack here and this will migrate up and this will be transferred here. So this is called 1, 3 cyclo addition.
or addition. First carbon or first element and third element will be added on double bond. That's what is 1 comma 3 cycloaddition. Then followed by electron deficient olefins. Okay, ikkada electron deficient olefins ante entante a olefin having electron withdrawing group. This is generally belongs to Markovnikov rule. Markovnikov rule completely deviates over here. Okay, so Michael addition, Robinson annulation ki చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అవి. ఎంవికే మిథైల్ వినైల్ కీటోన్ ఎంవికే అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే డబుల్ బాండ్కి ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ ఉండాలి. ఎప్పుడైతే డబుల్ బాండ్కి ఎలక్ట్రాన్ విడ్రాయింగ్ గ్రూప్ ఉందో దాన్ని మనం ఎలక్ట్రాన్ డిఫిషియంట్ ఆల్కిన్స్ అంటాము. ఇక్కడ మనకు ఎంవికేకి బాగా ఉపయోగపడుతుంది. మైకెల్ అడిషన్ ఒక నేమ్ రియాక్షన్కి ఈ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీకు మైకెల్ అడిషన్, రాబిన్సన్ అనులేషన్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పర్మరేషన్ వెరీ ఈజీలీ వీ కెన్ ఫైండ్ అవుట్ దిస్. సో ఇయర్ ఆల్కైల్ హాలైడ్స్ కానీ ఆల్కహాల్స్ కానీ, ఓకే, సో ఈథర్స్ ఇవన్నీ కూడా ఏంటంటే డెరివేటివ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్, హాలోజన్స్, ఆల్కహాల్స్, multiple halogen derivatives, multiple alcohol derivatives, and followed by ethers, esters, amines. ఇక్కడ ఏంటంటే కొంచెం లిటిల్ బిట్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్ వరకు ఇచ్చారమ్మా. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఇవన్నీ కూడా ప్రిపరేషన్స్, కెమికల్ రియాక్షన్స్ అండ్ దేర్ నేమ్ రియాక్షన్స్, ఇవి మీరు చదివితే సరిపోతుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ వి విల్ లర్న్ దేర్ సింథసిస్ అండ్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు ఆల్కైల్ హాలైడ్ ఎలా ప్రిపేర్ చేస్తాం, వాటి కెమికల్ రియాక్షన్స్ ఏంటి, ఆల్కహాల్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, వాటి కెమికల్ రియాక్షన్స్ ఏంటి. సో అలా ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా కూడా మీకు ఇంటర్మీడియట్ సిలబస్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉంటుంది. సో ఈవెన్ డిగ్రీ స్టాండర్డ్ ఎంఎస్సీ ఎంట్రన్స్ వరకు మీరు చదివినా ఇందులో అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇది కొంచెం లెంతీ టాపిక్ అనమాట. అంటే ప్రతి ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్, ఎవ్రీ ఆర్గానిక్ ఫంక్షనల్ గ్రూప్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అండ్ కీ నేమ్డ్ రియాక్షన్స్ ఆర్ దేర్ అప్లికేషన్స్. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్. Okay, next go through third chapter, stereochemistry. Now go through third chapter. Right, stereochemistry generally what are the elements of symmetries are present here. So okay, plane of symmetry, center of symmetry, rotation, reflection we will learn. Then what is chiral and what is achiral compounds, optical active, chiral, optical inactive, achiral. తర్వాత మాలిక్యులర్ ప్రొజెక్షన్స్ వస్తాయమ్మా. మాలిక్యులర్ ప్రొజెక్షన్స్ అంటే మీకు ఇక్కడ న్యూమెన్ కానీ సార్స్ కానీ, ఓకే, దెన్ గో ఫర్ zigzag models. Okay, most properly Fisher projection, Newman projection, SARS projection. Okay, all will be covered here. Fisher projection is most important. Variable projections lo meeku Fisher ఎక్కువ ఇచ్చారు. ఆప్టికల్ ఐసోమరిజం, లాక్టిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్స్, ఎనాన్సోమర్స్ అంటే ఏంటి, డయాస్టిరియోమర్స్ అంటే ఏంటి, దిస్ ఈజ్ వెల్ నోన్. నాన్ సూపర్ ఇంపోజబుల్ మిర్రర్ ఇమేజ్, నాన్ సూపర్ ఇంపోజబుల్ నాన్ మిర్రర్ ఇమేజెస్. ఇక్కడ వాటి కాన్ఫిగరేషన్స్ అడుగుతున్నాడు. రిలేటివ్ అండ్ అబ్సల్యూట్. రిలేటివ్ అంటే డిఎల్ అడుగుతాడు, అబ్సల్యూట్ అంటే ఆర్ఎస్. ఓకే, సో ఆఫ్ ఆల్కేన్స్ అప్ టు 4 కార్బన్స్, cyclohexane is very easy, and potential DL configuration RS nomenclature containing chiral centers. So very easy to cover. So Fisher projection, Newman, Sahars, everything is given containing 2 or more chiral centers, adjacent chiral centers like that. Meso ante enti, DL nomenclature, then what is 3 erythro, ivanni kuda meeku entante enantiomer diastereomers lo cover avutayi. Once ఇంతవరకు చదివిన తర్వాత what is chirality, what is achirality, optical active, optical inactivity, everything will be learned here. Then go for racemization. What is racemic mixture, how it is made. Okay, intermixing of 2 enantiomers is called racemic mixture. Okay, just wait for 1 minute. Don't go away. It is a live class, don't go away. Sorry for your inconvenience. Just right. So in your third chapter, stereochemistry, most probably you need to learn what are the symmetry elements and what are chiral properties, DL configurations, everything will be learned. Erythrio, trio, EZ nomenclature regarding double bond, enantiomers, homomers, everything will be discussed over here. So it is very simple to complete. And see, logically reaction mechanism also they given. Stereochemistry involved in SN1. So here I can say that SN1 involved in retention inversion, SN2 only inversion, here also same. So after getting carbocation, these 2
carbocation intermediates, there is no intermediate between these two. Okay, this is very simple topic. Actually it is belongs to racemic intermediates. Racemation also it is possible to show. So resolution nothing but separating two enantiomers, racemic mixture nothing but intermixing two enantiomers. These two topics are very very important. Okay, most probably in your examination in this case you can expect here also 2 to 3 questions. So RS nomenclature you may expect a question from enantiomer, question from diastereomer, question from relation. EZ notations also possible. So this topic also completed very easily, and you can expect a more number of questions even from stereochemistry. Okay, that is about this one. Then one of the easiest chapter is this one. I would like to introduce what is organometallic compound. Organometallic compounds, generally the compounds which are formed by carbon and their corresponding high electronegative element. So carbon should be a high electronegative element, adjacent element should be less electronegative. Many OMCs will be there. Okay, starting from lithium we are going to discuss organometallic compounds. Lithium OMC, at the same way magnesium OMC. Magnesium OMC belongs to Grignard reagent. How to prepare Grignard reagent, what are their applications, everything will be discussed here. Then followed by lithium OMC, organolithium reagents. It is one of the strongest base. LDA questions also possible to come over here. It is very simple chapter, but even though looks very simple, you may expect interconversion questions here related to your chapters. That is your 4th chapter. Here you will see how Grignard reagent is going to be prepared. RMGX. This is RMGX. Here R is nothing but any organic part. You can take variable organic parts here. Organic parts are generally nothing but we can take any methyl, ethyl, isopropyl, tertiary phenyl. Take any organic part that is attaches to metal magnesium, which is further connected to halogen. So here always this organic part bearing negative charge, and magnesium becomes positive charge. And what are the chemical reactions involved with this organic part we will discuss. So most probably there is expectation of question in alpha comma beta unsaturated with Grignard reagent. Okay, because Grignard organic part is a hard nucleophile with copper 1,2, without copper 1,4. This question is expected. And even for lithium, with or without copper, always it is undergo 1,2 addition only. So this is organolithium having negative charge, and this one. It is also strong nucleophile. It is also strong nucleophile, but it is very stronger as compared to this nucleophile. So that is a key advantage for lithium OMC. Okay, next. Next is chemistry of 5th one, aromatic compounds. It is very easy. Chemistry of aromatic compounds means his target is to ask what is concept of aromaticity. So any molecule which is following Huckel's rule, it is found to be aromatic. Not every molecule, each and every one, but most of the molecule which they follow Huckel's rule, they are becomes aromatic. Aromaticity nothing but a pleasant smelling compounds involved in EPS reaction. That is called aromatic. ఇక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ ఏరియాస్లో అంటే జనరల్లీ ఈ ఏరియా మీరు తీసుకుంటే ఇక్కడ మీకు ఓన్లీ కెమికల్ రియాక్షన్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. మైకెల్ అడిషన్ క్వశ్చన్ కానీ గ్రిగ్నాల్డ్ అండ్ లీథియం కంబైన్ క్వశ్చన్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కూడా మీరు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇన్ దిస్ కేస్ యూ మే ఎక్స్పెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అరోమేటిక్. 4 మాలిక్యూల్ ఇచ్చి ఏ మాలిక్యూల్ మీకు అరోమేటిక్, ఏది యాంటీ అరోమేటిక్, హోమ్ అరోమేటిక్, నాన్ అరోమేటిక్ క్వశ్చన్స్ విల్ బీ ఆస్కింగ్ ఓవర్ హియర్. సో దిస్ టాపిక్ ఈజ్ సపరేట్. అప్ టు హియర్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ టాపిక్. దెన్ లేటర్ ఆన్ ఎవ్రీ అరోమేటిక్ మాలిక్యూల్, ప్రతి అరోమేటిక్ మాలిక్యూల్ కూడా ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ జనరల్లీ క్లాసిఫైడ్ ఇంటూ ఆల్కలేషన్, అసైలేషన్, నైట్రేషన్, సల్ఫనేషన్. టోటల్ 5 టైప్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఈజ్ ఆల్కలేషన్, సల్ఫనేషన్, హాలోజనేషన్, దెన్ ఫాలోడ్ బై ఆల్కలేషన్ అండ్ అసైలేషన్. దిస్ ఈజ్ కంప్లీట్లీ నోన్ యాజ్ ఫెరల్క్రాఫ్ట్ ఆల్కలేషన్, అసైలేషన్. ఇవన్నీ కూడా ఏంటంటే జనరల్లీ బెంజిన్ అండ్ దేర్ అరోమేటిక్ కాంపౌండ్స్. ఇక్కడ చూడండి, కెమిస్ట్రీ ఆఫ్ అరోమేటిక్ మాలిక్యూల్స్ అన్నాడు, ఓన్లీ బెంజిన్ అని మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మీకు ఒక రింగ్ ఇచ్చేసి ఈపీఎస్ ఎక్కడ జరుగుతుంది అంటే పిరోల్, ఫ్యూరాన్, థయోఫిన్, పిరిడిన్ ఇలా కాంపౌండ్స్ ఇచ్చేసి వేర్ యుల్ ఎక్స్పెక్ట్ ఏ ఈపీఎస్ రియాక్షన్ ఫర్ దట్ అరోమేటిక్ మాలిక్యూల్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అరోమేటిక్, విచ్ ఈజ్ నాన్ అరోమేటిక్, విచ్ ఈజ్ యాంటీ అరోమేటిక్. సో ఇక్కడ మీకు దే మెన్షన్ ఓన్లీ అరోమేటిసిటీ. అంటే మీరు ఓన్లీ అరోమేటిక్ క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయా సరే అని అనుకోకండి. You may expect a question from anti-aromatic. You can also expect a question from non-aromatic also. Aromaticity means it may belongs to aromatic, anti-aromatic and non-aromatic. 3 areas పైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు బేసిక్స్. ఓకే, సో హియర్ న్యూక్లియర్ అండ్ సైడ్ చైన్. ఇక్కడ సైడ్ చైన్ ఏంటంటే
జనరల్లీ అడిషన్ రియాక్షన్ కావచ్చు, ఫ్రీ రాడికల్ సబ్స్టిట్యూషన్. ఇక్కడ న్యూక్లియర్ ఏంటంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్. అంటే ఎన్ బ్రోమో సక్సినమైడ్ మీరు తీసుకున్నారనుకోండి, దట్ విల్ టార్గెట్ ఓన్లీ సైడ్ చైన్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ఎనీ nitration HNO3 and H2SO4, H2SO4 halogenation, on that time this halogenation two types, halogen in Lewis acid nuclear reaction, halogen in presence of a non-polar solvent, on that time it is a free radical substitution. ఇది కొంచెం లాజికల్ గా ఇచ్చారమ్మా, no need to worry, you can identify the difference clearly. Right, next, total 5 EPS reactions are there: alkylation, acylation, nitration, sulfonation. I will cover more number of examples so that you can identify the concept very easily. That is not a problem at all. So substitution effect, chemistry and reactivity of aromatic halides, phenols, this is well known. ఇక్కడ ఉండేటువంటి అప్లికేషన్స్ ఇక్కడ ఇండివిజువల్ ఫంక్షనల్ గ్రూప్ పైన ఇచ్చేసారు. అంటే బెంజిన్ పైన ఒకవేళ హాలోజన్ యాడ్ చేసాం అనుకోండి, వాట్ ఈస్ ద రోల్ అంటే ఈపీఎస్ ఎక్కడ జరుగుతుంది. దెన్ హైడ్రాక్సీ అంటే ఫీనాల్, దెన్ ఫాలోడ్ బై నైట్రో, డైజోనియం, సల్ఫోనిక్ యాసిడ్, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ మీకు ఏంటంటే ఈ డైజోనియం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ మీకు శాన్మే రియాక్షన్ ఇస్ గోయింగ్ టు బి కవర్డ్. ఓకే, డైఅజోటేషన్, శాన్మే రియాక్షన్, ఫీనాల్. ఇక్కడ మీకు ఫీనాల్ ఏంటంటే ఫీనాల్ హైడ్రాక్సీ గ్రూప్ ఆన్ బెంజిన్ ఈజ్ అ పవర్ఫుల్ రింగ్ యాక్టివేటర్, మోర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ వెరీ హై అట్ పారా, ఆర్థో అండ్ మెటా. సో ఇక్కడ మీకు కొన్ని బేసిక్స్ తెలిస్తే ఇలాంటి క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. సో దట్ ఈస్ అబౌట్ యువర్ 4th చాప్టర్ యాజ్ వెల్ యాజ్ 5th చాప్టర్. ఓకే, నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ బయోమాలిక్యూల్స్. ఇక్కడ మనం ఏంటంటే కంప్లీట్ కార్బోహైడ్రేట్స్ గురించి, అమైనో యాసిడ్స్ గురించి, దెన్ ఫాలోడ్ బై సమ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్, సోప్ మ్యానుఫ్యాక్చరింగ్, డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్, 3 మేజర్ ఏరియాస్ మనం ఇక్కడ కవర్ చేస్తామమ్మా. ఫస్ట్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్, మోనోసాకరైడ్స్ అంటే ఏంటి, డైసాకరైడ్స్ అంటే ఏంటి, పాలిసాకరైడ్స్ క్లాసిఫికేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓన్లీ ఆల్డో హెక్సోసెస్ ఇచ్చారు. ఆల్డో హెక్సోసెస్ అంటే మీకు ఆలోస్, ఆల్ట్రోస్, గ్లూకోజ్, మ్యానోస్, గ్యాలక్టోస్, థాలోస్ అన్నీ ఉంటాయి, కాకపోతే మీకు ఓన్లీ గ్లూకోజ్ మాత్రం ఇచ్చారు. సో ఈ కార్బోహైడ్రేట్స్కి డిఎల్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి, ఇది మీకు ఏంటంటే డైరెక్ట్లీ స్టీరియో కెమిస్ట్రీలో కవర్ అయిపోతుంది ఈ టాపిక్. అండ్ ఈ కెమికల్ రియాక్షన్స్లో మనకు ఓసోజోన్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి గ్లూకోజ్ ఇచ్చారంటే నెక్స్ట్ ఫ్రక్టోస్ ఇస్తారు, ఫ్రక్టోస్, ఈ రెండు కంబైన్గా మనకు సుక్రోస్ ఇస్తారు. సో దెన్ వాట్ ఆర్ ది స్టెప్ అప్ అండ్ డౌన్ ఫర్ ఆల్డోసెస్ అండ్ కీటోసెస్. అంటే ఆల్డోసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే గ్లూకోజ్, అండ్ కీటోసెస్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఫ్రక్టోస్. హౌ టు యూస్ ఏ స్టెప్ అప్ అండ్ డౌన్ ప్రాసెస్ ఫర్ ఆల్డోసెస్ as ketosis. So mostly it is helpful for preparation of one carbohydrate to other carbohydrate, that is called generally their interconversions. సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది చాలా చిన్న టాపిక్ అమ్మా, దీని గురించి మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ క్లాసిఫికేషన్. కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాము. సో క్లాసిఫై చేసిన తర్వాత అందులో మనం ఆల్డోసెస్, హెక్సోసెస్ అని 2 ఉంటాయి. ఆల్డిహైడ్స్ కన్సిస్టింగ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్ ఆల్డోసెస్. కీటోన్ ఫంక్షనల్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ కీటోసెస్. అందులో మీకు ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోస్. సో వీటి ప్రిపరేషన్, గ్లూకోజ్ కెమికల్ రియాక్షన్స్లో ఈ ఓసోజోన్ వస్తుంది. ఇందులో మీకు ఏంటంటే ఫ్రక్టోస్, సుక్రోస్ అవన్నీ కూడా కవర్ అయిపోతాయి. సో అంటే 3 కార్బోహైడ్రేట్స్ వి నీడ్ టు లెర్న్ క్లియర్లీ, గ్లూకోజ్, ఫ్రక్టోస్ అండ్ సుక్రోస్. దీని తర్వాత స్టెప్ అప్ అండ్ డౌన్, స్టెప్ డౌన్ ఆఫ్ ఆల్డోసెస్ అండ్ కీటోసెస్. ఆల్డోసెస్ స్టెప్ డౌన్ అవుతే ఏమొస్తుంది, స్టెప్ అప్ అవుతే ఏమొస్తుంది, ఆల్డో పెంటోసెస్ టు హెక్సోసెస్, ఆల్డో హెక్సోసెస్ టు ఆల్డో హెప్టోసెస్. ఓకే, సో ఇక్కడ ఆల్డోస్ ప్రిపేర్ చేయాలి, ఇంకోటి ఏంటంటే కీటోన్ ప్రిపేర్ చేయాలి. అంటే పొజిషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఈస్ కీప్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు దిస్. అండ్ అమైనో యాసిడ్స్ వెరీ వెల్ నోన్. అమైనో యాసిడ్స్ అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అమైన్స్ ఇస్ కాల్డ్ అమైనో యాసిడ్స్. సో ఇన్ దిస్ అమైనో యాసిడ్స్ వీఆర్ గోయింగ్ టు సీ అసిడిక్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్, న్యూట్రల్ అమైనో యాసిడ్స్. అండ్ వాటి తర్వాత ఫిజికల్ ప్రాపర్టీస్లోకి వచ్చేసరికి వాట్ ఈస్ జ్విటరైన్, ఐసో ఎలక్ట్రానిక్ పాయింట్. ఇందులో మీకు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ఐసో ఎలక్ట్రిక్ పాయింట్, ఇవి బాగా అడుగుతారమ్మా. పాలిపెప్టైడ్స్, ప్రోటీన్స్ ఇవి చాలా తక్కువ, రేర్. సో ఇక్కడ మీకు అడిగే ఏరియా ఏంటంటే విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈస్ అసిడిక్ అమైనో యాసిడ్, విచ్ ఈస్ బేసిక్ అమైనో యాసిడ్, వాట్ ఈస్ ఐసో ఎలక్ట్రిక్ పాయింట్, వాట్ ఈస్ జ్విటరైన్. దీస్ క్వశ్చన్స్ ఆర్ కామన్. ఓకే, సో అమైనో యాసిడ్స్ నుంచి మనకు పెప్టైడ్స్ వస్తాయి, వాటి నుంచి పాలిపెప్టైడ్స్, అక్కడ నుంచి మనకు ప్రోటీన్స్ వస్తాయి. ప్రోటీన్స్ ఇక్కడ ఏంటంటే మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఇట్ ఇస్ స్మాల్ టాపిక్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో మెథడ్స్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఇక్కడ అమైనో యాసిడ్స్లో అమైనో యాసిడ్స్ని మనం ఏ మెథడ్స్ ద్వారా ప్రిపేర్ చేస్తాం, వాటి నుంచి కొన్ని ప్రిపరేషన్ ఆఫ్ పాలిపెప్టైడ్స్ అండ్ ప్రోటీన్స్ విల్ బి యూజ్డ్ హియర్. దెన్ ఎలిమెంటరీ ఐడియా ఆఫ్ ఆయిల్స్, ఫ్యాట్స్ అండ్ వన్ మోర్ ఈజ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. సో ఓన్లీ ఐడియా అడిగారమ్మా. సో హౌ టు యూజ్ దిస్ ఎలిమెంటరీ ఐడియాస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఆయిల్స్, ఫ్యాట్స్ అండ్ సోప్స్ అండ్ డిటర్జెంట్స్. ఇందులో మీకు అడిగే అవకాశాలు చాలా తక్కువ, బట్ బెటర్ సైడ్ I would like to suggest you better revise this concept also. Even 1 mark is sufficient to qualify. Okay. Then finally last chapter, Beers-Lambert's law.
So this is completely light related concepts, photochemistry related, and their application quantitative analysis of basic principle. Okay, so it is also very easy to cover. And one more, they given applications of UV, visible, IR and NMR spectroscopy. Basic principle and application. See, clearly mentioned. He was saying that what is the principle involved in all spectras and what are the applications. Applications ante ikkada meeku especially UV lo lambda max adugutarama, visible lo IR adugutadu. Okay, so means stretching frequency, and here IR, UV visible and IR stretching frequency, NMR chemical shift value and delta value has been asked. So you don't take that much easily this particular concept. ఎందుకంటే మీకు UV visible, then IR and NMR ఆల్మోస్ట్ ఆల్ ఈ 3 స్పెక్ట్రోస్కోపీస్లో మీకు అడిగేటువంటి ఏరియా ఏంటంటే సిగ్నల్స్ అడుగుతాడు, మల్టిప్లిసిటీ అడుగుతాడు అండ్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ, డెల్టా వాల్యూ. ఓన్లీ దీస్ పాయింట్స్ ఆర్ గోయింగ్ టు బి కవర్డ్ హియర్. సో వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. బట్ థింగ్ ఈస్ ఇక్కడ మీకు స్పెక్ట్రాస్ అన్నీ కూడా వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అండ్ వాటి అప్లికేషన్స్ ఏంటి, అంటే హౌ దట్ స్పెక్ట్రా హెల్ప్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ది complete organic structure of a molecule. Only that point if you learn, that is enough. Suppose they will give one molecule, a molecule ichesi molecule yokka chemical shift value, coupling constant values, everything will be covered. So it is one of the easiest topic. Okay, so that is about total 7 organic concepts starting from over here. So here first and second chapter, first chapter completely belongs to basics. This is belongs to up to your MSc standard. ఫస్ట్ బేసిక్స్ తర్వాత కొన్ని కెమికల్ రియాక్షన్స్ ఇచ్చారమ్మా, చాప్టర్స్ కూడా ఉన్నాయి ఇందులో. తర్వాత స్టీరియో కెమిస్ట్రీ, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఇది తెలిస్తేనే మిగతా ఏరియాస్ పైన మీరు ఫోకస్ చేయగలుగుతారు. ఇక్కడ చూడండి డిఎల్, ఆర్ఎస్, ఈజెడ్ అండ్ ఆప్టికల్ ఐసోమెరిజం ఇవన్నీ కూడా మీకు వేరే చాప్టర్స్లో మళ్ళీ కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆర్గానోమెటాలిక్స్, ఇట్ ఈస్ లుక్స్ వెరీ స్మాల్ బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఓన్లీ 2 OMCs ఆర్ గివెన్. ఇక్కడ మీకు గ్రిగ్నాల్డ్, మెగ్నీషియం, ఇక్కడ లీథియం ఇచ్చారమ్మా. బట్ ఇక్కడ మీకు అడిషనల్గా కాపర్ OMC, జింక్ OMC చదవాల్సిన అవసరం లేదు. కాపర్ ఏంటంటే మీకు గిల్మెన్స్ రియేజెంట్ వస్తుంది, జింక్ కానీ ఓకే క్యాడ్మియం కానీ సిలికాన్ కానీ ఇవన్నీ కూడా అవసరం లేదు. అండ్ బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎందుకంటే ఇక్కడ మీకు ప్రిపరేషన్ చూపించాలి. అండ్ హౌ గ్రిగ్నాల్ రియేజెంట్ రియాక్ట్ విత్ ఆల్ మాలిక్యూల్స్, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, అండ్ కెమిస్ట్రీ ఆఫ్ అరోమేటిక్ కాంపౌండ్స్ వెరీ ఈజీ. సో అరోమేటిసిటీ అంటే ఏంటి, ఆ అరోమేటిసిటీ మాలిక్యూల్స్ దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయి, వాటి క్లాసిఫికేషన్స్ ఏంటి, అండ్ especially some selective molecules he was mentioned, halogens, alcohols, etc. Okay, so chemistry of biomolecules lo meeku biochemistry, especially carbohydrate, amino acids and only 3 topics is given here, chemistry of biomolecules. So safe side entante meeku alkalides gaani, terpenates gaani, stearates gaani ivvaledu. So you are in a safe side. Very easy topic to cover carbohydrate. అమైనో యాసిడ్స్లో మీకు చాలా ఈజీ క్వశ్చన్స్ వస్తాయండి, అంత మీరు వర్రీ కావాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కూడా చాలా ఈజియెస్ట్ ఏరియా, ఎలిమెంటరీ idea of oils, fats, soaps and detergents. And finally Beers-Lambert's law, photochemistry, and one more quantitative analysis for basic principles with respect to UV, visible, IR, NMR spectroscopy of simple organic molecule. కొన్ని ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకొని అన్ని స్పెక్ట్రాల్ వాటికి అప్లై చేసి క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకే, ఇందులో మీకు బాగా ఎక్స్పెక్టెడ్ చేసే ఏరియా ఏంటంటే NMR. స్పెక్ట్రోస్కోపీస్లో మీకు NMR పైన వచ్చే క్వశ్చన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ introduction part, about complete syllabus and core area to concentrate for your upcoming examination. Okay, this is our plan. So tomorrow I'm planning to start nomenclature. Don't miss, each and every topic will be most crucial for your upcoming examination. Okay, so thank you for listening this video. So try to take admissions as early as possible, so that once if you are in one track, within 2 months your total syllabus will be completed with in detailed concept explanation with practice questions. Okay, because even one topic is sufficient to score good qualification. Okay, even 1 mark and even half mark also sometimes it may be a rank deciding if you not listen carefully. Okay, that's why what we are explaining is we know the area to ask, area to stress and area to concentrate. So that's why definitely you people enjoy the chemistry clearly with all our faculty team. At the same way our faculty members are completely related to their own specializations only. So try to enjoy this subject and try to guide your friends so that they can also qualify with you. Okay, thank you for listening this class. See you tomorrow.